హలో ఫ్రెండ్స్, రండి, వెల్కమ్. నేను చూడబోయేది వినాయకమయ్య ప్రసాదం. రండి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. కొబ్బర, అరకప్పు వచ్చి బెల్లం, ఈ కాటన్ బియ్యం వచ్చి చిక్కుకాయ, ముంకసం కూడా పెట్టుకోండి. కొద్దిగా ఏలక్కాయ పొట్టు, గట్టి పడే వరకు ఇట్లా చేసుకోవడం. కలబెట్టుకో దగ్గర పడింది, తీసేసుకోవాలి. ఇప్పుడు అంతే. స్టవ్ ఒక కప్పు నీళ్ళు తీసుకుంటుందా, చిటికెడు ఉప్పు, ఒక్కర నీళ్ళు మరుగుతూ ఉంటాయి. మనము పిండి తీసుకున్నామా, ఒక కప్పు పిండి తీసుకున్నామా, కొద్దిగా పోసుకోవాలి. బాగా కలుపుకొని ఇట్టా చేసుకోవాలి. సరిపో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది, మెత్తగా అయింది. నువ్వుల నూనె అయినా నెయ్యి అయినా రెండు అయినా వేసుకోవచ్చు. పైన కొద్దిగా సాఫ్ట్గా వచ్చేదో కొంచెం పట్ట పెట్టుకున్నాం. ఇంకా లడ్డూలాగా చేసి పెట్టుకున్నా. ఇట్లా చేసి పెట్టుకుంటే ఈజీగా చేసి పెట్టు. ఇది చేత్తో ఇలాగా చేసుకోవచ్చు. నెయ్యి తడుపుకోవాలి. నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా తడుపుకోవచ్చు. ఇక్కడ పూసి పెట్టుకొని వచ్చు. ఓకేనా? దీని లోపల ఇది పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. ఇది బాగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకుంటా పూర్ణం దీంట్లో పెట్టుకున్నామా, ఇప్పుడు మూసేసుకో. ఎంత బాగా వచ్చింది చూడండి. అట్టా ఒక్కొక్కటి చేసుకోవాలన్న. అంటుకోకుండా ఉండేదానికి కొంచెం నూనె తడుపుకున్నా. లోపల పెట్టుకొని కుక్కర్ లోపల పెడదామా, కుక్కర్ లోపల పెట్టుకుందామా. కుక్కర్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి తీద్దాం. పిట్టా పెట్టుకోవచ్చు, అరిటాకు వేసుకొని పెట్టుకోవచ్చు. 10 నిమిషాలు ఉండదు. ఉడికింది చూసుకున్నా. కొద్దిసేపు దించి ఆరబెట్టాలి.
మీరు ట్రై చేసి చూడండి, ఇలాగే వస్తాయి. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఇది పనికి. మీరు కూడా ట్రై చేయండి, రోజుకి రెడీ చేసుకొని చేసుకుంటాను. చాలా బాగుంటుంది. నాకు ఒక కప్కి ఒక 9 9